హాయ్ నమస్తే అందరికీ. ఇది ఆల్గడ్డ బోయినపల్లి మార్కెట్లో ఉన్నాను నేను ప్రజెంట్. అయితే ఈరోజు నేను ఓన్లీ బీన్స్ ఇంకా మిర్చి 2 ఐటెంలు వేసుకుంటా. ఎందుకంటే మనకు కొద్దిగా గిరాకీ అయితే అయితలేదనమాట. 2 ఐటెంలు వేసుకొని తొందరగా అమ్మేద్దామని చెప్పేసి చూస్తున్నా. అంతలోపలనే క్యారెట్ అయితే కనిపించింది. క్యారెట్ రేట్ ఏమో చాలా ఎక్కువ చెప్పేస్తున్నాడు. రూ. 50 అంట కిలో. ఇక దాని తర్వాత ఎంబడే బీన్స్ దగ్గరికి వెళ్ళిపోయినా. బీన్స్ ఏమో 35 చెప్తుండు, 40 చెప్తుండు. నల్ 40 చెప్పి 35 అయితే ఫైనల్గా ఇస్తా అంటున్నాడు. బీన్స్ అయితే ఒక 2 సంచులు వేసుకున్నా. నెక్స్ట్ బీన్స్ తర్వాత నేను బ్లాక్ మిర్చి దగ్గరికి అయితే పోయినా. బీన్స్ అయితే మంచిగానే ఉంది, కాకపోతే 35 రూపీస్ అయితే పడ్డది మనకు 2 సంచులు. దీని తర్వాత నేను బ్లాక్ మిర్చి దగ్గరికి పోయినా. బ్లాక్ మిర్చి ఏమో 30 రూపాయలు పడ్డది మనకి. ఇగో ఇదే అది. దాని తర్వాత ఇంకోసారి ఆలుగడ్డని వేసుకుందామని పోయి చూసిన, కాకపోతే మన ఆలుగడ్డ బ్రో అయితే అస్సలు రేట్ పడనీయలేడు. ప్లస్ మనకు ఆలుగడ్డ వేసుకుందామన్న ప్లాన్ అయితే లేదు. ఈరోజు గిరాకీ అయితే అవుతలేదని చెప్పేసి నేను 2 ఐటెంలు వేసుకుందామని ఫిక్స్ అయినా. ఆ 2 ఐటెంలల్లో బీన్స్ అండ్ నల్ల మిర్చి ఈ రెండే ఫిక్స్ అయిపోయినా. ఆ 2 అయితే వేసుకున్నా. బీన్స్ ఒక 2 సంచులు వేసుకున్నా, నల్ల మిర్చి అయితే ఒక పెద్ద సంచి వేసిన. మొత్తం మన మాల్ పైసలు అయితే 4500 అయినాయి. అట్లా అని టైము 5 అవుతుంది. అప్పటి నుంచి పబ్లిక్ అయితే రావడం స్టార్ట్ అయింది. ఇంకా మిర్చి అయితే మొత్తం అయిపోయింది. కచరా మాత్రం ఒక 2 కిలోలంతా డ్యామేజ్ అయితే వెళ్ళింది. ఇంకా బీన్స్ ఒక 10 కేజీస్ అంతా మిగిలిందనమాట. మన ప్రాఫిట్ అయితే మనకి ఒక 2200 అయితే ప్రాఫిట్ వచ్చింది. మనం 4500 వేస్తే దానికి ఎక్స్ట్రా 2200 అయితే లాభం వచ్చింది.